నెల్లూరు రూరల్ 27 కోట్లతో 240 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందని, దీనికి కారణం మా కూటమి ప్రభుత్వం, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహకారమే అని ప్రస్తుత రూరల్ ఇన్ఛార్జి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ తెలిపారు. ఈ అభివృద్ధి యజ్ఞం ఆగదని, ఇది మా అన్న చూపిన బాటగా ఆయన తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం సేవ చేస్తామని కోటంరెడ్డి అన్నారు. ఈ అభివృద్ధి పనులపై కోటంరెడ్డి గిరిధర్ స్టార్ 9తో ఇచ్చిన ఇంటర్వ్యూ. ఎమ్మెల్యే కోట శ్రీధర్ రెడ్డి అందుబాటులో లేకపోయినా అభివృద్ధి జాతర మాత్రం ఎక్కడా తగ్గకుండా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గిరిధర్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు. ఈరోజు 27 కోట్ల నిధులతో 240 అభివృద్ధి కార్యక్రమాలని ఒకేసారి శంకుస్థాపన చేయటం రాష్ట్రంలో ఇది రెండోసారి. మొదటిసారిగా శ్రీధర్ రెడ్డి చేశారు, ఇప్పుడు గిరిధర్ రెడ్డి గారు చేశారు. సో మన ముందు గిరిధర్ రెడ్డి గారు ఉన్నారు, అడిగి కనుక్కున్నాం. సార్, ఇంత అభివృద్ధికి మీరు ఎలా నిధులు తీసుకురాగలుగుతున్నారు, ఏ విధంగా చేశారు? ఈరోజు ఉన్నది కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు మూడోసారి ఎన్నికైన రోజు నుంచే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఏమి చేయాలా పూర్తిగా ప్రతి గ్రామం, ప్రతి కాలనీకి సంబంధించి ప్రతి డివిజను, ప్రతి ఏరియాకి ఒక స్పష్టమైన ప్రణాళిక ఉంది. దానిలో భాగంగా శ్రీధర్ రెడ్డి గారి సారథ్యంలో ప్రతినిత్యం కూడా అటు అమరావతిలో మంత్రులను కానీ మిగతా సీఎంఓను కానీ అందరం కూడా కలిసి ఇవి అని ప్రతిరోజు కూడా ఫాలోఅప్ చేసుకుంటూ దానికి సంబంధించి వీళ్ళంత వరకు వచ్చిన నిధులతో ఎక్కడ చేస్తే జనవాస ప్రాంతాలు ఎక్కడైతే బాగుంటుంది, పేద మధ్యతరగతి కుటుంబీకులు ప్రజా దర్బార్లో వచ్చిన విజ్ఞప్తులు, అదేవిధంగా స్థానికంగా ఎక్కడెక్కడ డివిజన్లో ఉన్న కూటమి నాయకుల సూచన సలహా మేరకు ఈ పనులను కూడా చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు లేని లోటు కానీ, శాంతి భద్రతలు కానీ, అలాగే ప్రజల్లో అభిమానం కానీ మీ మీద తగ్గకుండా అన్ని కాపాడుతూ వస్తూ ఉన్నారు. ఇది ఎలా సాధ్యమైంది? నాయకులు ఎలా మీకు కోఆపరేట్ చేస్తున్నారు? ప్రజలు ఎలా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు? సార్, ఇప్పుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గం శ్రీధర్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో ఒక పటిష్టమైన నాయకుల్ని, కార్యకర్తల్ని ఆయన చేసున్నారు. దాంట్లో పెద్దగా ఆశ్చర్యం ఏం లేదు. నాకేం పెద్దగా కొత్తగా ఎక్కువ బడ్డం లేదు, ఎక్కువ ఏం లేదు. ఆయన ఉన్నప్పుడు ఎలా జరుగుతుందో పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు అందరం కలిసికట్టుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా అంత ప్రశాంతంగా చేసుకుంటాం. చివరిగా మీ సోదరుడు ఎమ్మెల్యే గారు కోరిక మేరకు, ప్రజల కోరిక మేరకు మిమ్మల్ని రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా చూడాలి. అది అధిష్టానం తర్వాత నిర్ణయిస్తారు. థ్యాంక్ యూ. గిరిధర్ రెడ్డి గారు చెప్పినటువంటి సమాధానం. ఇప్పుడు జరిగినటువంటి 240 అభివృద్ధి కార్యక్రమాలపైన ఆయన శంకుస్థాపన చేస్తూ బిజీగా ఉన్నారు. అన్నీ కూడా ప్రజల ఆశీర్వాదాలతో, అలాగే అధినాయకుడు చంద్రబాబు నాయుడు యొక్క ఆశీర్వాద కార్యక్రమాలు చేపడుతున్నారని కోటం శ్రీధర్ రెడ్డి గారు అండదండలతో ముందుకెళ్తున్నారని చెప్పి గిరిధర్ రెడ్డి గారు తెలియజేశారు. కెమెరామెన్ కోటేశ్వరరావుతో మీ భూషణ్ రెడ్డిని, స్టార్ 9 టీవీ, నెల్లూరు.